జాతీయ జెండా ఏఐటిసి అధ్యక్షుడు జిల్లా అధ్యక్షులు గారు 106వ కార్మిక రంగ పోరాటాలు కార్మికుల ఐక్యత కార్మికుల 44 చట్టాలను 4 కోట్లను 4 కోట్ల కార్మిక చట్టాలను కార్మికుల ఐక్యత 106వ ఏఐటిసి ఆవిర్భావ దినోత్సవాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుపుకుంటా ఉన్నాం. 1920 అక్టోబర్ 31న ఏఐటిసి ఆవిర్భావం జరిగిన నాటి నుండి ఒకవైపు దేశంలో స్వాతంత్ర పోరాటాలు జరుగుతున్నప్పటికీ వివిధ కంపెనీలలో కార్మికుల యొక్క హక్కులు సాధించుకోవాలనే నేపథ్యంతో ఏఐటిసి మొట్టమొదట భారతదేశంలో ఆవిర్భావం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కనీస వేతనాల చట్టం కావచ్చు, సమ్మె చేసే హక్కు కావచ్చు, సంఘం పెట్టుకునే హక్కు కావచ్చు, ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి అనేక హక్కులు కార్మికులకు ఏఐటిసి పోరాటాల మూలంగా దేశంలో అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది. ఈ రోజున 44 కార్మిక చట్టాలు బ్రిటిష్ వారితో సైతం పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసి ఎఫ్డిఐలకు మరియు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా కార్మికులను బానిసలను చేసే విధంగా ఈరోజు మార్చే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒకవైపు కార్మిక హక్కులు కాగితంలో పెద్ద పుల్లులాగా ఉండి కార్మికులకు అవి మేలు చేసే విధంగా లేకపోవడంతో పాటు ఈ రోజున ఆ కార్మిక హక్కులను మార్చితే అవి కార్మిక రంగాల వారికి తీరని లోటును చేస్తాయని ఈ సందర్భంగా ఏఐటిసి రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన తెలుపుతా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటీవలనే 10 గంటల పని విధానాన్ని తీసుకువచ్చింది. దాదాపు 138 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం కోసం కలలు కన్న కార్మిక లోకం ఈరోజు 10 గంటలంటే అది అసాధ్యమని ఈ సందర్భంగా తెలుపుతూ కార్మిక హక్కులను కాలరాసేది అని ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్ని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఆ జీవోను రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని అమలు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, రంగాల్లో కావచ్చు, క్యాజువల్ అని, కాంట్రాక్ట్ అని అనేక రకాల దోపిడీ పేర్లు చెప్పి కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని నేషనల్ పే స్కేల్ ఏదైతే చెప్పిందో దాన్ని అమలు చేయకుండా ఇటు సుప్రీంకోర్టు చెప్పినా, రాజ్యాంగంలో చెప్పినా సమాన పనికి సమాన వేతనం అని ఈరోజు ఎలక్షన్లో ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రభుత్వాలే దాన్ని అన్యాయం చేస్తూ ఉన్నాయని ఏఐటిసిగా చెప్తా ఉన్నాం. వెంటనే క్యాజువల్ కాంట్రాక్ట్ అనే దోపిడీ పేర్లని రూపుమాపి అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకొని కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలుపుతూ ఏఐటిసి 106వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కార్మిక రంగ లోకానికి తెలుపుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఏఐటిసి భవన్లో 106వ ఆవిర్భావ దినోత్సవం ఏఐటిసి జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే దేశంలో ఎన్నో హక్కుల కోసం ఏఐటిసి కృషి చేసి పోరాటం చేసిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా లాలా లఖపత్ రాయ్, బాలా గంగాధర్, డాంగ్రే, సుభాష్ చంద్రబోస్ లాంటి యోధులు నడిపినటువంటి ఏఐటిసి కార్మిక సంఘం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి కార్మిక చట్టాలను సాధించుకున్న ఘనచరిత్ర ఏఐటిసి అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో మెడలు వంచి సాధించుకున్నటువంటి కార్మిక 44 చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇలా టాటా, అంబానీ, ఆదాని పెట్టుబడిదారు వ్యవస్థకు కొమ్ము కాస్తూ కార్మికులను కట్టు బానిసలు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని, ఇలా ఈ యొక్క చట్టాలు మీరు సాధించిపెట్టినటువంటి చట్టాలు ఇవి కావు. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసి
ఇవాళ 44 చట్టాలను పూర్తిగా విలీనం చేసినటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి. మేము ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరచాలనేది ఈ ఏఐటీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరచని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైందని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇలా కనీస వేతనాల చట్టం, గౌరవ సుప్రీంకోర్టు కార్మికులు పనిచేసే చోట ఆ కుటుంబం బతికి ఆ కుటుంబాన్ని సాదుకుంటానికి ఒక 26,000 పైసలకు ఇవ్వాలన్నప్పటికీ ఆ గౌరవ సుప్రీంకోర్టును కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా మేము ఇలా ఓట్లు వేస్తూ ఉన్నాయి. ఇలా ఏమనెందుకు గుర్తిస్తారని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇలా ఓట్ల వేసి ఈ ప్రాంతానికి ఒక ఎంపీగా కేంద్ర మంత్రి ఉన్నటువంటి సంజయ్ చూసిన సంఘటనలో ఇలా బయట దేశం నుంచి వచ్చిన మార్వాడి మధ్య మారిండు తప్ప ప్రాంత కార్మికుల కోసం వాళ్ళ కార్మికుల ఎంత మాట మాట్లాడడం లేదు. కార్మికుల ఓట్లు గెలిచినటువంటి కేంద్ర మంత్రి ఆలోచన చేయవలసిన అవసరాన్ని సందర్భంగా చేస్తా ఉన్నాం. ఈ ఉన్నటువంటి కార్మికుల కోసం అక్కడ పని దొరికిన కూలికి వచ్చి కార్మికుల శ్రమకుంటూ పనిచేస్తూ స్థానిక కార్మికుల పొట్టలు ఎందుకు కొడతావు? ఈ ప్రభుత్వాలు కూడా ఆలోచన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పించేది పోయి ఇతర కార్మికులకు ఇలా అతి తక్కువ కూలికి పని ఉన్నారంటే కార్మికులు పోవాలని మేము అడుగుతున్నాం. వెంటనే దాని మీద చేసి కానీ ఇలా పౌరమాన రంగంలో ఉన్నటువంటి కార్మికులు కానీ కార్మికులు కానీ స్థానికంగా ఉన్న కార్మికులు ఉరివేటి ఆత్మహత్యలు చేసి చనిపోతా ఉన్నా పట్టినటువంటి పాలక వర్గాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ఉన్న కార్మికులు బతకాలి, వాళ్ళు ఏ బతకాలి. రాష్ట్ర వీరికైతే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం. దినోత్సవం సందర్భంగా ఏఐటీసీ ఆఫీసులో జెండా ఎగురవేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇవాళ శ్రమకి గురవుతున్నటువంటి కార్మిక రంగానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కనీస వేతనాల చట్టం 26,000 రూపాయలు నెలకు ఇవ్వాలనేటువంటి చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయడం లేదు. అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మికుల మీద చిత్తశుద్ధి లేదు అనేటువంటి దాన్ని ఈ చట్టం అమలు చేయకపోవడం మనకు అర్థం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాన్ని అమలు చేసి వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలుస్తున్నాం. ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో మరి 100 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నది. అన్ని రంగాలు ఐక్యం చేస్తున్నది. ఈ త్యాగాలు కొత్త కాదు. ఈ రాజన్న సిరిసిల్ల గడ్డకు పోరాటాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు, చిత్రహింసలు కొత్త కాదు. ఈ జెండా కింద అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందుకని మనం ఏమంటే ఇవాళ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం అనేక పోరాటాలు కార్మిక రంగాలకు సంబంధించినటువంటి పోరాటాలు కొనసాగుతూ ఇవాళ 100 సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి ఇండియాలో ఇక్కడ పనిచేస్తూ ఉన్నది. అందులో భాగంగానే మరి ముగింపు సభ అనేటువంటిది కమ్యూనిస్టు పార్టీ వారోత్సవాల ముగింపు 100 సంవత్సరాల వారోత్సవాల ముగింపు సభను డిసెంబర్ 26న ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో లక్షలాది మందిని దాదాపు 5 లక్షల మందికి తగ్గకుండా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బహిరంగ సభకు జిల్లాల నుండి అక్కడికి అన్ని రకాల కార్మిక, కర్షక, విద్యార్థి మేధావులు అందరూ కూడా హాజరయ్యే యొక్క సభను విజయవంతం చేయాలిగా కమ్యూనిస్టు పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం.